రాజకీయాల్లో వ్యూహం వేయటం ఒక ఎత్తు అయితే ఆ వ్యూహాన్ని విజయ తీరాలకు చేర్చడం మరో ఎత్తు. ఇప్పుడు మధిర మున్సిపాలిటీ సాక్షిగా అదే జరిగింది. తన కోటలో తన జెండానే ఎగరాలని, మధిర గడ్డపై కాంగ్రెస్ నినాదమే మిన్నంటాలని కంకణం కట్టుకున్న ఒక నేత అనుకున్నది సాధించారు. ఆయనే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. మధిర మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక విజయం మాత్రమే కాదు, అది భట్టి విక్రమార్క రాజకీయ చతురతకు నిదర్శనం. ఆడలేక మధ్యల ఓడు అన్నట్టుగా విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఆయన మాత్రం తన పని తాను చేసుకుంటూ పోయారు. గత 10 ఏళ్లుగా అధికారంలో లేకపోయినా, నిధులు రాకపోయినా, అభివృద్ధి ఆగినా మధిర ప్రజల పక్షాన నిలబడి పోరాడిన చరిత్ర ఆయనది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ అధికారాన్ని అహంకారంగా మార్చుకోకుండా బాధ్యతగా మలుచుకున్నారు. ఈ ఎన్నికల్లో భట్టి విక్రమార్క అనుసరించిన వ్యూహం అద్భుతం. 22 వార్డుల్లో సమన్వయంతో ముందుకు సాగారు. 19 వార్డుల్లో కాంగ్రెస్, 3 వార్డుల్లో టీడీపీ మద్దతుతో స్వతంత్రులు బరిలో నిలవగా ప్రతి వార్డును తన సొంత ఎన్నికగా భావించారు. ముందు వెనక చూసుకొనివాడు ముందడుగు వేయలేడు అన్నట్టుగా క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ బలాన్ని అంచనా వేసి వారికి దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీ అంటే కేవలం డ్రైనేజీలు, రోడ్లు మాత్రమే కాదు, రాబోయే 50 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆయన వేసిన మాస్టర్ ప్లాన్ ఓటర్లను ఆకర్షించింది. భట్టి విక్రమార్క అభివృద్ధి కాంక్షే నేడు మధిర మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాగా మారి ఎగిరింది. విపక్షాలు విషం చిమ్మినా, విమర్శలతో దాడులు చేసినా ఆయన మాత్రం స్థితప్రజ్ఞత వీడలేదు. ఒకవైపు ఆర్థిక శాఖ, మరోవైపు విద్యుత్ శాఖ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే తన సొంత నియోజకవర్గ గడ్డపై తన పట్టును చాటుకున్నారు. భట్టి విక్రమార్క ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేస్తారు, ఫలితం సాధిస్తారని మరోసారి స్పష్టమైంది. గత 10 సంవత్సరాలుగా పార్టీ అధికారంలో లేదు, మున్సిపాలిటీ కూడా చేతిలో లేదు, ఆ పార్టీ అభివృద్ధి నిధులు కూడా మంజూరు చేయలేదు. ఈ సమయంలో మధిర ఎమ్మెల్యేగా మున్సిపాలిటీ బోర్డుపై ఒత్తిడి తెచ్చి పనులు చేయించడం సాధ్యం కాని పని అని విఘ్నుడైన ప్రజాస్వామ్యవాది భట్టి విక్రమార్క మౌనంగా భరించారు. తిరిగి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. డిప్యూటీ సీఎంగా ఆర్థిక, విద్యుత్ మరియు ప్రణాళిక శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేతికి వచ్చాయి. ఇదే అదును తనను వరుసగా ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిపించిన మధిర ప్రజల రుణం తీర్చుకునే అవకాశం దక్కింది అని భావించిన డిప్యూటీ సీఎం తన ఏళ్లనాటి కలను సాకారం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. రాజకీయ పొత్తులు, కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు, ఎన్నికల ప్రచారం, అభివృద్ధి ఎత్తుగడ, ప్రతి అంశంలో అనుకున్నట్టు ముందుకు వెళ్లి అద్భుత విజయాన్ని ప్రజానాయకుడు మన భట్టి విక్రమార్క అందిపుచ్చుకున్నారు. తన గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఏ విధంగా శ్రమిస్తారో అంతకు మించి మున్సిపాలిటీలో కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల గెలుపునకు డిప్యూటీ సీఎం శ్రమించి గొప్ప స్ఫూర్తిని నింపి తాను నిజమైన నాయకుణ్ణని నిరూపించుకున్నారు. తన బలం, బలహీనత కాంగ్రెస్ శ్రేణులు అని నమ్మి వారికి బాధ్యతలు అప్పగించి నిత్యం పర్యవేక్షించారు. వారు క్షేత్రస్థాయిలో చేయవలసిన కార్యక్రమాలకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడిపించారు. పోటీ చేసిన అభ్యర్థులను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. మరోవైపు స్వయంగా తానే ప్రచార రంగంలోకి దిగారు. ఎన్నికల ముందు నిర్వహించిన భారీ ర్యాలీతోనే మధిర మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని తేలింది. తాను డిప్యూటీ సీఎం చిన్న మున్సిపాలిటీలో ప్రచారం చేయడం అవసరమా అనే బేసిజం లేకుండా వార్డ్ల వారీగా ప్రచారం చేశారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఒక నాయకుడు ఒక నియోజకవర్గ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేయాలంటే అంకిత భావం ఉండాలి. మధిర మున్సిపాలిటీ విజయం భట్టి విక్రమార్కకు ఒక కీర్తి కిరీటం. మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్టు చిన్నప్పట్నుంచే క్రమశిక్షణతో కూడిన రాజకీయాలు చేసిన ఆయన నేడు ఒక గొప్ప విజయ దుందుబిని మోగించారు. జయహో భట్టి విక్రమార్క అంటూ మధిర వీధులన్నీ మారుమోగుతున్నాయి. ఇది కేవలం గెలుపు కాదు, మధిర ప్రజల నమ్మకానికి సాక్ష్యం.